సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలానే అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. వయసులో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేరితే వృద్ధాప్యం వచ్చాక రిటైర్డ్ అవుతారు. 40 ఏళ్ళు ఉద్యోగం చేస్తారు. రేపటి భవిష్యత్తు కోసం కష్టపడి సంపాదించి రూపాయి కూడబెట్టుకుంటారు. వయసు మీద పడ్డాక అందులో కొన్ని వాళ్ళకు పనికొస్తాయని దాచుకుంటారు. మిగతా అంతా పిల్లలకు పంచిపెడతారు. అన్ని సంవత్సరాలు కష్టపడ్డ సొమ్ము దొంగలు దోచుకొని పోతే ఎంత బాధ! ఓసారి ఆలోచించండి. వాళ్లకు ఆ పాపం తప్పకుండా తగులుతుంది. జగ్గంపేటలోని బాలాజీ నగర్ కాలనీలో బిఎస్ఎన్ఎల్ విశ్రాంతి ఉద్యోగి పుర్రే సూరన్న ఇంట్లో గుర్తు తెలియని దుండగులు తలుపులు బద్దలు కొట్టి ఇంటిలోని బంగారు వస్తువులు అపహరించుకుపోయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని దుండగులు ఇంటిలోనికి ప్రవేశించి బీరువా పగలగొట్టి వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడవేసి వివిధ రకాల ఆకృతులలో ఉండే 25 రకాల కాసుల వస్తువులను క్రింది పార్క్ చేసి ఉంచినటువంటి హీరో హోండా గ్లామర్ మోటార్ సైకిల్ ను కూడా దోచుకెళ్లడం జరిగిందని జగ్గంపేట సిఐ సూర్య అప్పారావు, ఎస్ఐ విద్యాసాగర్ రావులు తెలిపారు. వాళ్ళు అందరూ దోస్తులే, ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటారు. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటారు, అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. అంత మంచి స్నేహితుల మధ్య ఎందుకో గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవ కాస్త చంపుకునే వరకు వెళ్ళింది. కడపలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కడపలో 2 యువకుల హత్య కలకలం రేపింది. ఎక్కువగా జనసంచారం ఉండే కడప నడిబొడ్డున ఈ ఘటన జరిగింది. కడపకు చెందిన రేవంత్, అభిలాష్లు స్నేహితులు. వీరిద్దరూ కలిసి నగరంలోని సాయిబాబా థియేటర్కు సమీపంలో ఉన్న రఘుబార్కు వెళ్లారు. అక్కడ మద్యం సేవించి బయటకు వచ్చారు. ఇంతలో అక్కడే కాపు కాచి ఉన్న 4 యువకులు వారిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో రేవంత్ అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన అభిలాష్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అభిలాష్ ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యకు పాత గొడవలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. అలాగే ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ను పరిశీలించే పనిలో ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు. వారికి ఎవరెవరితో విభేదాలున్నాయో అడిగి తెలుసుకునే పనిలో ఉన్నారు. నువ్వు రోగం నీకు చుక్కనే ముందుకెళ్తావు.
మళ్ళీ లోపలికి చెప్పింది పట్టినా ఈ కాళ్ళు సిఐ తన సొంత వెహికల్లో తీవ్ర గాయాలైన వ్యక్తిని తరలింపు. సీరియల్ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంది. భర్త ఆఫీస్ నుండి వస్తే మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు కొంతమంది స్త్రీలు. ట్రైన్ ఎక్కేటప్పుడు ఫోన్లో సీరియల్ చూసుకుంటూ ఎక్కుతూ ఉంటారు. పిల్లలకు టైంకు అన్నం పెట్టడం లేదు. దొంగలు వచ్చి ఇల్లు దోచుకొని పోతున్నా సీరియల్ చూడటంలో లీనమైపోతున్నారు. కొందరైతే పిచ్చోళ్ళు అయిపోయారు. అంత ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు సీరియల్స్. ఒక వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. దాంట్లో మందు కూడా అమ్ముతాడు. కస్టమర్ వచ్చి ఒక క్వార్టర్ అడిగాడు. సరే అని ఇచ్చాడు. కస్టమర్కు మందు సరిపోలేదు. మళ్ళీ మందు అడిగాడు. ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్. దుకాణం యజమాని కార్తీక దీపం సీరియల్ చూస్తున్నాడు. కస్టమర్ ఏమో మందు అయిపోయి సార్ ఒక బాటిల్ ఇవ్వండి సార్ అన్నాడు. అక్కడేమో కార్తీక దీపం సీరియల్ చూస్తుంది. సీరియల్ పీక్ మూమెంట్లో ఉంది. ఈయన గారేమో మందు 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 అంటున్నాడు. సీరియల్ చూడటం ఆపలేక సీరియల్ చూస్తుంటే ఎందుకు సతాయిస్తున్నావురా అని చెయ్యి గట్టిగా కొరికిండు. మళ్ళీ వెళ్ళి సీరియల్ చూస్తున్నాడు. వాడికేమో మత్తు ఎక్కి మళ్ళీ వచ్చాడు. మందు కావాలండే, మందు ఇవ్వడండే. వీడు నన్ను సీరియల్ చూడనట్లేదని కర్ర తీసుకొని తల మీద ఏడ్చుకొట్టాడు. బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ఎందుకు కొట్టావని పోలీసులు అడిగితే కార్తీక దీపం సీరియల్ చూస్తుంటే సతాయించాడు సార్ ఎదవా అంతే. నోరెళ్ళి పెట్టిన పోలీసులు కేసు బుక్ చేసి కోర్టుకు పంపారు. ఎవరికైనా హలో మిమ్మల్ని ఎవరికైనా ఇలాంటి సీరియల్ పిచ్చి ఉంటే కాస్త తగ్గించుకోండి. సీరియల్ కంటే కూడా మీ కుటుంబం చాలా ఇంపార్టెంట్. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన భర్తను పిల్లలను పట్టించుకోండి. వాళ్ళని గాలికి వదిలేయకండి, ప్రేమ చూపించండి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట గ్రామంలో ఒక వింత సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్తీక దీపం సీరియల్ క్లైమాక్స్ చూస్తుండగా వినియోగదారుడు వచ్చి విసిగిస్తున్నాడని వేలు కోరికేశాడు దుకాణదారుడు. సీరియల్ క్లైమాక్స్ మత్తులో పడిపోయి సీరియల్ ఆఖరి ఎపిసోడ్ చూడనివ్వకుండా విసిగించాడని వాడి మీద దాడి చేసిన దుకాణందారుడు మందు తాగడానికి వచ్చిన అతని వేళ్లు కొరికాడు. ఇక అనంతరం సీరియల్ మధ్యలో మళ్లీ విసిగిస్తున్నాడని కర్ర తీసుకుని దాడికి పాల్పడ్డాడు. అసలు విషయానికి వస్తే సీరియల్ ఆఖరి ఎపిసోడ్లో చూస్తుండగా అరువు కోసం విసిగించిన వ్యక్తి క్లైమాక్స్ చూసి తట్టుకోలేక అతడి మీద దాడి చేశాడని బాధితుడు వెంకటయ్య తెలిపాడు. ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాలంపేటకు చెందిన గట్టు మొగలి కిరాణా దుకాణం నిర్వహిస్తూ ఉన్నాడు. మద్యం కూడా విక్రయిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకటయ్య మొగలి దుకాణానికి వచ్చి మద్యం కొనుగోలు చేసి తాగాడు. అనంతరం అరువుకు మరికొంత మద్యం కావాలని విసిగించాడు. ఈ తరుణంలో కార్తీక దీపం సీరియల్ క్లైమాక్స్ చూస్తుండగా మొగలి సహనం కోల్పోయి వెంకటయ్యపై దాడి చేసి అతడి చూపుడు వేలు కొరికేశాడు.
ఈ ఘటనపై వెంకటయ్య తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు కార్తీక దీపం సీరియల్ చూస్తుండగా విసిగించడంతో దాడి చేశాడని మొగిలి చెప్పిన సమాధానంతో అవాక్కైన పోలీసులు మొగిలిపై కేసు నమోదు చేశారు. చెప్పన్నా, నాది పాలెంపేట. నేను గట్టుమూలి ఇంటికాడ వాడికే రోజు గుడంబ తాగుతా. ఆ రోజు 40 రూపాయలు పట్టుకపోయినా 500 రూపాయలు మేము ఒడ్డు చెక్కపోయిన పైసలు వాని దగ్గరనే ఉన్నాయి. 500 లోటు ఇచ్చింది సుధాకర్ భార్య. 500 ఆయన దగ్గరనే ఉంది. ఒక అర్ధపావు అని ఒక 10 రూపాయలు సీరియల్ సంబరంగా, అది మన కార్తీక దీపం సంబరంగా ఇంకొక అర్ధపావు పోయన్న గల్లబట్టి గుంజి బయటికి నూకిండు, కొట్టిండు. కొట్టినాక మళ్ళా అరే ఎందుకు కొడతాను అని ఇట్లా చెయ్యి అన్నాక ఈ చెయ్యి తీసుకొని నట్టుకుని ఉరికిండు. ఇక మళ్ళీ బయటకు వచ్చినాక ఈ చెయ్యి నొక్కి నేను మంట కాగలేక లంజవుడికి ఎందుకు కొట్టామని అన్న. ఇక గుదిపట్ట అనుకొని చంపితే ఒక ఈ తలకాయ పలిగింది, ఇది పలిగింది, అన్ని పలిగినాయి చెయ్యి. ఇక అయినాక పాపం మళ్ళా ఈ మన సారంగ పని విలేకర్ లేడా, విలేకర్ భార్య దాని కాలు ముక్కలు ఆమె పశువును గుడ్డ తెచ్చి కట్టింది. రేణుక రేణుక మామయ్య నువ్వు వాడు చంపుతాడు ఇక్కడ. ఇదివరకే 2-3 ఆదేంగిండు. సినిమాలు యువత మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ఏది మంచో ఏది చెడో ఆలోచన కూడా చేస్తలేదు. సినిమాలో ఏది చూపిస్తే అదే నిజమని నమ్ముతున్నారు. మంచి నేర్చుకుంటే నో ప్రాబ్లం, ఇట్స్ గుడ్. అదే చెడును ఆదర్శంగా తీసుకుంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి, సర్వనాశనం అయిపోతాయి జీవితాలు. అందరూ రోడ్డు మీద పడతారు. ఇలాంటి దారుణ ఘటన హైదరాబాద్ మహానగరంలో నడి బొడ్డున జరిగింది. కేజీఎఫ్ సినిమా చూసి అందులో హీరోలా అందరు నన్ను భాయ్ భాయ్ అని పిలవాలని, అందరూ తనను చూసి భయపడాలని, ఇలానే ఓ దారుణాన్ని గొడిగట్టాడు. సినిమా అనేది కేవలం వినోదం కోసమే తయారు చేసింది. అందులో మంచిని తీసుకోకుండా పర్లేదు, ఇట్స్ నో ప్రాబ్లం. చెడును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకోకండి. ఓ కుటుంబం మిమ్మల్ని నమ్ముకొని బ్రతుకుతుందని మర్చిపోకండి. ఎలాగైనా సరే భాయ్ అవ్వాలనేది ఆ యువకుడి కళ. కేజీఎఫ్ సినిమాలో రాఖీ భాయ్ని చూశాక ఆ కోరిక మరింత తీవ్రమైంది. దీంతో ఏదైనా సంచలనం సృష్టించి తన కళ నెరవేర్చుకోవాలని చూసిన ఆ యువకుడు బాల్య స్నేహితుడి ప్రాణాన్నే బలి తీసుకున్నాడు. మరో 2 స్నేహితులతో కలిసి వెంటాడి నరికి చంపాడు. జనవరి 22న జియాగూడలో నడి రోడ్డుపై జరిగిన దారుణ హత్య వెనుక ఉన్న ఈ మిస్టరీని పోలీసులు ఛేదించారు. సాయినాథ్ అనే వ్యక్తి హత్యకు గురవగా నిందితులైన ఆకాష్, సోను, సాయి కుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. వివరాలను గోషామహల్ ఏసీపీ సతీష్ కుమార్, కుల్సుంపుర ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ విలేకరులకు వెల్లడించారు. అంబర్పేటలో గ్లాస్ కటింగ్ వ్యాపారం చేసే సాయినాథ్, జియాగూడకి చెందిన ఆకాష్ బాల్య స్నేహితులు. వీరిద్దరూ 10వ తరగతి దాకా అంబర్పేటలోని కలిసి చదువుకున్నారు. ఆకాష్ ఆ తర్వాత జియాగూడకు మకాం మార్చిన సాయినాథ్ సహా ఇతర స్నేహితులందరినీ కలుస్తూ తరచూ పార్టీలు చేసుకునేవాడు.
అయితే తనని చూస్తే స్థానికులంతా భయపడాలని, ఎలాగైనా బాయ్ అవ్వాలని ఆకాష్కు బలమైన కోరిక ఉండేది. ఇదే విషయాన్ని జియాగూడలో తన స్నేహితులైన సోను, సాయి కుమార్తో చెప్పేవాడు. ఇటీవల వచ్చిన కేజీఎఫ్ సినిమా చూసిన తర్వాత ఈ కోరిక మరింత పెరిగింది. తాను కూడా రాఖీ భాయ్లా ఎదగాలని కలలుగంటూ అదను కోసం చూసేవాడు. మరోపక్క వ్యాపారం అవసరం కోసం ఆకాష్ వద్ద 1,00,000 అప్పు చేసి సాయినాథ్ వడ్డీ డబ్బు సకాలంలో చెల్లించడం మానేశారు. ఇక ఈ విషయంలో సాయినాథ్, ఆకాష్ మధ్య గొడవ కూడా జరిగింది. ఆ తర్వాత బాకీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా సాయినాథ్ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ ఉండేవాడు. ఇక నా దగ్గర ఉన్నప్పుడే డబ్బిస్తా, నీ చేతనేంది చేసుకో, దమ్ముంటే నా వద్ద డబ్బులు వసూలు చేయి చూద్దామన్నట్లు మాట్లాడేవాడు. దీంతో సాయినాథ్పై పగ పెంచుకున్న ఆకాష్ అతన్ని అంతు చూడాలని నిర్ణయానికి వచ్చాడు. సోను, సాయి కుమార్తో కలిసి ఓ పథకం వేసి రాడ్డు 2 కొడవళ్లను సిద్ధం చేసుకున్నాడు. ఇక నీతో వేరే విషయం మాట్లాడే పనుంది, జియాగూడకు రమ్మని సాయినాథ్ను పిలిచాడు. పిలిచింది స్నేహితులే కావడంతో జనవరి 22 సాయంత్రం 4 గంటలకి జియాగూడలో ఆకాష్ చెప్పిన చోటికి సాయినాథ్ వెళ్ళాడు. అక్కడ ఆకాష్ అప్పు ప్రస్తావన తీసుకురాగా సాయినాథ్ ఎప్పట్లాగే నిర్లక్ష్యంగా మాట్లాడాడు. దీంతో ప్లాన్ ప్రకారం ఆకాష్, సోను, సాయి కుమార్ కలిసి రాడ్డుతో సాయినాథ్ పై దాడి చేశారు. తప్పించుకునే క్రమంలో సాయినాథ్ రోడ్డు మీదకు పరిగెత్తగా నిందితులు వెంటాడారు. సాయినాథ్ను నడి రోడ్డుపై రాడ్డుతో కొట్టి కొడవళ్లతో నరికి కిరాతకంగా చంపేశారు. అయితే 5 బృందాలను ఏర్పాటు చేసి మరుసటి రోజే నిందితులను గుర్తించిన పోలీసులు విచారణలో హత్యకు కారణాన్ని కనుగొన్నారు. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.